కవితకు చుక్కెదురు ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత సవాల్ నిన్న సమయం ముగియడంతో జరగని విచారణను మార్చి 13కు వాయిదా వేసిన కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది కవిత పిటిషన్పై విచారణకు మార్చి 13వ తారీఖు కోర్టు వాయిదా వేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరును ఈడీ చేర్చి విచారించిన సంగతి తెలిసిందే అయితే మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు అప్పుడు ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసింది అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన బెంచ్ ముందుకు రాగా ఎందుకు అన్ని పిటిషన్లు కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది అన్ని పిటిషన్ కలిపి విచారణ చేపట్టాలని తాము భావించలేదని తెలిపింది కవిత పిటిషన్కు ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది అయితే కవిత పిటిషన్పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో బుధవారం విచారణ జరుగుతుందని అంతా భావించారు అయితే నిన్న సమయం లేకపోవడం వల్ల విచారణను 13వ తారీఖు కోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్పై విచారణ ముగిసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఆదేశాలు అలాగే కొనసాగున్నాయి ఇదిలా ఉండగా ఇదే కేసులో విచారణకు హాజరు కావాలంటే ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసు జారీ చేయడం విశేషం సో రాసి పెట్టుకోండి సిబిఐ ఆధ్వర్యంలో ఈమె అరెస్ట్ త్వరలో ఎటువంటి భేషజాలు లేవు ఖచ్చితంగా ఆమె ఇది వాస్తవంగా సుప్రీంకోర్టులో కనుక ఇది 13వ తారీఖు పోస్ట్పోన్ అయింది అంటేనే ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు మనకైతే అర్థమైపోతుంది ఇక విషయం ఏంటంటే ఆమె సిబిఐ విచారణకు అటెండ్ కాకపోయినా త్వరలో ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తారు అది బీజేపీకి అవసరం కూడా ఇప్పుడు సరే దర్యాప్తు సంస్థలు వాటిపైన చేసుకుంటావు కానీ ఖచ్చితంగా ఈమె అరెస్ట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా పక్కా విషయం కూడా తెలుస్తూ ఉంది ఏ కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆమెను మాత్రం తీసుకుపోయి తిహార్ జైల్లో వేసి బీజేపీ కొంత ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం అయితే కనబడుతుంది లేకపోతే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైన ప్రచారంలో కాంగ్రెస్ చాలా బలంగా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు 10-12 సీట్లు కొట్టే అవకాశం కూడా కనబడుతూ ఉంది